క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 147 కీర్తన 3వ వచనం. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అవునండి, మనకి శరీరానికి ఏదైనా గాయమైంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ గాయానికి సంబంధించిన మెడిసిన్స్ ఆయింట్మెంట్ మనం తీసుకొని ఆ గాయాన్ని మార్చుకో. మరి హృదయానికి అయిన గాయము, మరి నీ గుండెకైన గాయము తొలగించేవారు, ఆ గుండెకైన గాయంకి మందు రాయగలవారు ఎవరున్నారండి? గుండె చెదిరిన వారిని, గుండె అదిరిన వారిని, గుండెకి గాయమైన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు? బాగు చేయవాడునుగా ఉన్నాను అన్న దేవుడు ఈరోజు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. గాయాలను కట్టువాడుగా ఉన్నాడంటే, గుండె చెదరిపోయిన వారిని బాగు చేయవాడుగా, వారి గాయాలు కట్టు దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, గుండె చెదిరిన ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పచెప్పి, ఏ విషయంలో నీ యొక్క గుండె, నీ యొక్క హృదయం గాయపరచబడిందో ఆ గాయపడిన ప్రతి పరిస్థితిలో దేవుడు సన్నిధికి వచ్చి దేవుడి మీద ఆధారపడి, మరి పరమ వైద్యుడు నీ గుండెను బాగు చేసి, నీ హృదయంలో ఉన్న వేదనను, గాయాలు మాన్పే దేవుడి మీద ఆధారపడి దేవుని చేత హృదయంతరంగము, గుండె నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా స్వస్థపరచబడును గాక. ఆ రీతిగా దేవుడు నీకు సహాయం చేయబడును గాక. ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, గుండె చెదరిన వారిని తండ్రి బాగు చేయదేవా, వారు గాయములు కట్టుదేవా. ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువసిన ప్రతి బిడ్డను ఏ విషయంలో వారు గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్నారు, ఏసునామములో ఆ చెదిరిన ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలకు విడుదల కలుగును గాక. గాయపరచబడిన ప్రతి పరిస్థితి నుంచి వారికి స్వస్థత కలుగును గాక. వారిని బాగు చేయండి, వారిని స్వస్థపరచండి, వారి గాయాలను మానిపి వారికి నెమ్మది కలగచేసి హృదయంలో సంతోషమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.